ఈ కార్తీక మాసంలో శివకేశవులకు మనము కార్తీక దీపాలతో వెలిగిస్తూ అభిషేకాలు చేస్తూ మన సంకల్పాలన్నిటినీ కూడా భగవంతుడికి విన్నవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ వచ్చాము. ఆ శివకేశవులు ఇద్దరికి కూడా మన కోరికలు మన సంకల్పాలు అన్నీ కూడా అంది ఉంటాయి. వాటినన్నిటినీ కూడా ఆ శివకేశవుల పాదాలకు వదిలేస్తూ భక్తితో ఈ కీర్తన ద్వారా ఆ కృతజ్ఞతను తెలియచేస్తూ ఆ పూజలు చేయడం కూడా ఒక అనుగ్రహమే. కాబట్టి ఇన్ని రకాలుగా పూజ చేయించుకున్నందుకు కూడా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ శ్రీమన్నారాయణ్ణి అతడి మహిమలను అతడి గుణగణాలను కొనియాడుతూ మన బాధలను మన పాపాలను తొలగించమని వేడుకుందాము. ఈ కీర్తన శ్రీ మహావిష్ణువును స్తుతించడానికి ఉపయోగిస్తారు. శ్రీ మహావిష్ణువు స్తోత్రంని పాట రూపంలో చిత్రీకరించారు. ఇది శ్రీ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి గారు రచించారు. ఈ స్తోత్రాన్ని వినడము చదవడం వల్ల ఆ విష్ణుమూర్తి ఆ నారాయణుని ఆశీస్సులను అనుగ్రహాన్ని పొంది మన చెడు కర్మలు ఆ బాధలు పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే భక్తిని మరి ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది. మహిమాన్వితమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. శ్రీ మహావిష్ణు స్తోత్రం. గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. జన జనయన విధినముచి హరణముఖ విభుత వినుత పద పద్మ. జల జనయన విధినముచి హరణముఖ విభుత వినుత పద పద్మ. విభుత వినుత పద పద్మ. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. జనన మరణ భయహారీ. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా. సర్వలోక శరణా. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా.
అగణిత గుణగణ శరణ శరణద విదిలిత సురరి పూజాల అగణిత గుణగణ శరణ శరణద విదిలిత సురరి పూజాల విదిలిత సురరి పూజాల మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. ఇది చాలా ప్రసిద్ధి చెందినది. అనారోగ్య సమస్యలతో కానీ మరి ఏ సమస్యలైనా కానీ ఆ సమస్యలను కనుక ఆ శ్రీమన్నారాయణుడికి ఆ విష్ణుమూర్తికి విన్నవించుకొని ఈ స్తోత్రంని చేసినట్లయితే తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని అనుగ్రహించి మీ సమస్యలను తీసేస్తారు. ఆ సమస్యలన్నిటినీ కూడా ఆ బాధలన్నిటినీ కూడా తొలగిస్తారు. ఈ పాటలో మొదటి 2 లైన్లు ఆ శ్రీమన్నారాయణుడి గుణగణాల గురించి కీర్తించబడింది. లాస్ట్ 2 లైన్లు కష్టాల నుంచి ఆ పాపాల నుంచి తొలగించమని ఆ శ్రీమన్నారాయణుడికి ప్రార్థించడము. పాపము అంటే కష్టాలు బాధలు, పాపము అంటే పాపకర్మలు. ఈ పాట అర్థంలో ఓ గరుడ వాహన నీ పాదాలనే కమలాలు నా మనసునందు ఎల్లప్పుడూ ఉండేటట్లు చెయ్యము, నన్ను నా కష్టాల నుండి నా బాధల నుండి ఆ పాపాలన్నిటిని కూడా విముక్తి చేయము అని కోరుకోవడం. ఫస్ట్ చరణంలో ఓ కమలముల వంటి కన్నులు కలిగినవాడా నముచి అనే ఆ రాక్షసుని తలను నరికి సంహరించినవాడు, బ్రహ్మ ఇంద్రుడు మొదలగు విద్వాంసుల చేత దేవతల చేత విద్వాంసుల చేత స్తుతించబడి మీ పాద పద్మాలకు మేము కూడా దాసులము, మా పాపముల నుండి మమ్ము విముక్తి చేయము అని. 2వ చరణంలో ఆదిశేషుని శయ్యపై పడుకొని ఉండేవాడా ప్రపంచానికి అవసరమైన ప్రేమను పంచేందుకు మన్మధునికి జన్మను ఇచ్చినవాడా మా పుట్టుక మరియు చనిపోవడం అంటే జన్మ మరణ ఆ భయాలన్నిటినీ కూడా పోగొట్టేవాడా మా పాపముల నుండి మమ్ము విముక్తి చేయము. 3వ చరణంలో శంఖాన్ని మరియు చక్రాన్ని ఇరువైపులా ధరించినవాడా దుష్టులైన రాక్షసులను సంహరించేవాడా అన్ని లోకాలకు శరణ అయినవాడా మా కష్టాల నుండి పాపాల నుండి విముక్తి చేయము అని 3వ చరణం ద్వారా ఆ శ్రీమన్నారాయణని కోరుకోడు. 4వ చరణంలో లెక్క పెట్టలేని గుణాలను అంటే ఆ విష్ణుమూర్తికి అన్ని మంచి గుణాలను కలిగి ఉన్నాడన్నమాట. అంటే ఆ గుణాలను లెక్క పెట్టలేము. అధికమైన అనుచరులను గణాలను కలిగినవాడ ఆశ్రయం లేని వారికి ఆశ్రయం ఇచ్చేవాడా దేవతల యొక్క శత్రువులను బంధించి వారిని తీల్చినవాడ మా కష్టాల నుండి మా పాపముల నుండి విముక్తి చేయము అని 4వ చరణం ద్వారా ఆ శ్రీమన్నారాయణని కోరుకోవడం. 5వ చరణంలో భక్తులలో
ముఖ్యుడిని, భారతీ తీర్థుడైన నన్ను ఈ భూలోకంలో ఉన్నంత కాలము అమితమైన కరుణతో రక్షించు. నా కష్టాల నుండి, ఈ పాపముల నుండి అన్నిటిని కూడా విముక్తి చేయుము అని ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ 4 పంక్తులలో 2 లైన్లు ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తించడము, చివరి 2 పంక్తులు మనకు ఆ కష్టాల నుండి, ఆ బాధల నుండి, ఆ పాపాల నుండి విముక్తి చేయమని కోరుకోవడం. అంటే ఈ పాటలో కూడా ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ వేడుకున్నారు. అందరూ ఆ శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షాలను, అనుగ్రహాలను పొంది ఈ కార్తీక మాస ఫలితాన్ని సంపూర్ణంగా పొంది మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఈ వీడియోలో ఏదైనా తప్పులుంటే మన్నించగలరు. థ్యాంక్ యూ. మరి ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ ఛానల్ ఆధ్యాత్మికత సంబంధించినది, అంటే దేవుడి గురించి చెప్పబడుతుంది కాబట్టి అమ్మవారి వీడియోస్ వింటున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి. అమ్మవారికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారు అవుతారు. అలాగే ఆ నారాయణుడి వీడియోలు చూసేటప్పుడు లైక్ చేయండి. ఆ నారాయణుడికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారు అవుతారు. దయచేసి అందరూ వీడియో చూసే ముందు లైక్ చేయండి, వీడియో చూడండి. థ్యాంక్ యూ.